ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డది. అంటే వాళ్ళ యొక్క ఆలోచన అంటే దేవుడేమో దీన్ని లోపరుచుకోండి, మీరు నా కొరకు ఫలించండి, మీరు నా కోసం మీరు జీవించండి అంటే ఆనాడే తప్పిపోయారు. నేటి కాలంలో కూడా చూడండి ప్రియులారా, అంటే పిల్లలు పుట్టుకొస్తున్నా కూడా వారిని ఏం చేస్తున్నారు అంటే నిజంగా దేవుని కోసం అంటే ఫలించే విధంగా వారిని మనం పెంచలేక ఈ లోకంలో అనేకులు కూడా ఏం జరుగుతుంది అంటే దేవుడు అనుకున్నటువంటి ఆలోచనకు వ్యతిరేకమైనటువంటి ఆలోచన మనిషి చేస్తున్నాడు. ఈ లోకాన్ని లోపరుచుకోవాలి. అందుకోసం ఈ లోకము అంటే జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఈ లోకం పంచభూతాలతో సృష్టింపబడినటువంటి లోకం. నింగి, నేల, నిప్పు, నీరు, గాలి, వీటన్నిటి యొక్క కలయికే సృష్టి. అంటే ఈ సృష్టించినటువంటి సృష్టికర్త ఏమని చెప్పాడు అంటే ప్రారంభంలోనే మీరు లోపరుచుకోండి, మీరు నా కొరకు ఫలించండి. మనిషి ఫలిస్తున్నాడు, అభివృద్ధి చెందుతున్నాడు. కానీ ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డది. అంటే వాళ్ళ యొక్క ఆలోచన అంటే దేవుడేమో దీన్ని లోపరుచుకోండి, మీరు నా కొరకు ఫలించండి, మీరు నా కోసం మీరు జీవించండి అంటే ఆనాడే తప్పిపోయారు. నేటి కాలంలో కూడా చూడండి ప్రియులారా, అంటే పిల్లలు పుట్టుకొస్తున్నా కూడా వారిని ఏం చేస్తున్నారు అంటే నిజంగా దేవుని కోసం అంటే ఫలించే విధంగా వారిని మనం పెంచలేక ఈ లోకంలో అనేకులు కూడా ఏం జరుగుతుంది అంటే దేవుడు అనుకున్నటువంటి ఆలోచనకు వ్యతిరేకమైనటువంటి ఆలోచన మనిషి చేస్తున్నాడు. ఈ లోకాన్ని లోపరుచుకోవాలి. అందుకోసం ఈ లోకము అంటే జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఈ లోకం పంచభూతాలతో సృష్టింపబడినటువంటి లోకం. నింగి, నేల, నిప్పు, నీరు, గాలి, వీటన్నిటి యొక్క కలయికే సృష్టి. అంటే ఈ సృష్టించినటువంటి సృష్టికర్త ఏమని చెప్పాడు అంటే ప్రారంభంలోనే మీరు లోపరుచుకోండి, మీరు నా కొరకు ఫలించండి. మనిషి ఫలిస్తున్నాడు, అభివృద్ధి చెందుతున్నాడు. కానీ